జోరు కొనసాగించాలని కాంగ్రెస్, ఉనికి నిలుపుకోవాలని భాజపా, పట్టు సాధించాలని ఆప్. ఇది పంజాబ్ అమృత్సర్లో నెలకొన్న రాజకీయ వాతావరణం. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా ఓటర్లు ఎవరికి పట్టం కడతారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. తమ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలే ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది కాంగ్రెస్. హస్తం పార్టీకి ప్రత్యామ్నాయం తామేననే భావన కలిగించే ప్రయత్నాలు చేస్తోంది భాజపా. ఆప్ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. ఫలితంగా అమృత్సర్ రాజకీయాలు రసకందాయంగా మారాయి. అమృత్సర్ ఎంపీ స్థానం పరిధిలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 1952 నుంచి ఇక్కడ 19 సార్లు ఎన్నికలు జరగ్గా 12 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. భాజపా 5 సార్లు గెలుపొందింది. పట్టణ, గ్రామీణ నియోజకవర్గాలున్న అమృత్సర్లో సిక్కుల జనాభా 65%. ఎన్నికల్లో పార్టీల జయాపజయాలు నిర్ణయించేది వీరే. మతపరంగా, సంస్కృతిపరంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అమృత్సర్లో స్వర్ణమందిరం ఉండటం మరో ఆకర్షణీయాంశం. పాకిస్తాన్తో సరిహద్దు పంచుకునే వాఘా కూడా ఇక్కడే ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లోనూ అమృత్సర్ రసవత్తర పోరుకి వేదికగా నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్, భాజపా అభ్యర్థి అరుణ్ జైట్లీ మధ్య జరిగిన పోటాపోటీలో అమరీందర్ సింగ్ విజయం సాధించారు. కాంగ్రెస్ కంచు కోటగా పేరున్న అక్కడ గెలవాలని భాజపా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈసారి కాంగ్రెస్ నుంచి గుర్జిత్ సింగ్ ఔజ్లా బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మొదట మన్మోహన్ సింగ్ ని బరిలో దింపాలని చూసినప్పటికీ ఆయన విముఖత చూపటం వల్ల ఆ ప్రయత్నం మానుకుంది. ఒకానొక సమయంలో క్రికెటర్ హర్భజన్ సింగ్ పేరు కూడా వినిపించింది. చివరకు గుర్జిత్ సింగ్ వైపు మొగ్గు చూపింది హస్తం పార్టీ. ఈసారి అమృత్సర్లో కాంగ్రెస్ కి భాజపా నుంచే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా గట్టి పోటీ ఎదురవనుంది. ఆప్ తరపున కుల్దీప్ సింగ్ ధాలీవాల్ పోటీ చేస్తున్నారు. స్థానికంగా ప్రజల ఆదరణ ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. అందులోనూ నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. తరచుగా ఓటర్లతో మాట్లాడటం, వారి సమస్యలు అడిగి తెలుసుకోవటం వల్ల కాస్త సానుకూలత ఏర్పడింది. అందుకే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు కుల్దీప్ సింగ్. కానీ పార్టీలో అంతర్గత కలహాలు, కీలక నేత సుఖ్పాల్ సింగ్ ఖైరా పార్టీని వీడటం ఆప్కి ప్రతికూలంగా మారాయి. 2014 ఎన్నికల్లో తొలిసారి పంజాబ్లో అమృత్సర్ నుంచి దల్జిత్ సింగ్ ని బరిలో నిలిపింది ఆప్. ఆ ఎన్నికల్లో ఆయన 80,000 ఓట్లు రాబట్టుకున్నారు. 2017 ఉప ఎన్నికల్లోనూ అమృత్సర్ నుంచి ఉపకార్ సింగ్ సంధు 1,50,000 ఓట్లు సాధించారు. క్రమంగా తమ బలం పుంజుకుంటోందని చెబుతున్న ఆప్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరతామని ధీమా వ్యక్తం చేస్తోంది. భాజపా మాత్రం ఈ రెండు పార్టీల విజయావకాశాలు దెబ్బతీసే పనిలో పడింది. రెండు 2014 ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన భాజపా ఘోర పరాభవం చవిచూసింది. ఈసారి హర్దీప్ పూరిని అభ్యర్థిగా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడైన హర్దీప్ ఈ అవకాశం ఇచ్చినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి గుర్జిత్ సింగ్, హర్దీప్ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. అయితే అక్కడ గెలవటం హర్దీప్ పూరికి కఠిన పరీక్ష అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో భాజపా తరపున పోటీ చేసిన అరుణ్ జైట్లీ 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దేశమంతా మోదీ జోరు కనిపించినప్పటికీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. అరుణ్ జైట్లీ స్థానికుడు కాదన్న కారణంతో ఓటర్లు ఆయనను తిరస్కరించారన్న అభిప్రాయముంది. ఈసారి కూడా ఢిల్లీకి చెందిన హర్దీప్ పూరినే బరిలో దించుతోంది భాజపా. నెల రోజుల కన్నా తక్కువ సమయం ఉండటం వల్ల ఆయన ఈ ఎన్నికల పరీక్షను ఎలా ఎదుర్కొంటారన్నదే కీలకంగా మారింది. నిజానికి 2004 నుంచి 2014 వరకు భాజపా చేతిలోనే ఉంది అమృత్సర్ నియోజకవర్గం.
క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ప్రాతినిధ్యంలో ఆ 10 ఏళ్లు భాజపాకు విజయం నల్లేరుపై నడకలా సాగింది. తరువాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి భాజపా వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు సిద్ధు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు పార్టీలోని కొందరి నేతలకు పొసగడం లేదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంజాబ్లో రాహుల్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు పిలవలేదని సిద్ధు అలకబూనినట్లు సమాచారం. అదీగాక సతీమణి నవజోత్ కౌర్కు చండీగఢ్ స్థానం నిరాకరించడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత పవన్ బన్సల్ను పార్టీ బరిలోకి దింపింది. నవజోత్ కౌర్ను అమృత్సర్ నుంచి పోటీ చేయించాలని పార్టీ యోచిస్తున్నట్లు మొదట వార్తలొచ్చాయి. కానీ ఇక్కడ సిద్ధు దంపతులకు నిరాశ ఎదురైంది. సిట్టింగ్ ఎంపీ గుర్జిత్ సింగ్కే పార్టీ తిరిగి టికెట్ కేటాయించింది. My wife contesting. My wife had applied from Chandigarh. She was not given a ticket. We are party's loyal soldiers. If there is a denial of a ticket, that means nothing to us. We tried to make an MP from there. अगर वो टिकट हमको नहीं मिली तो कोई रंज नहीं है भाई, हम वहां पवन बांसल जी को जोर शोर से जिताएंगे. But my wife will only fight from a place where she can do justice. लेकिन अगर कोई मुझे कहेगा जी कि बठिंडों से लड़ ले, फलानी जगह से लड़ ले, तो वो I don't think fighting an election is easy, but doing justice. That is why we won 7 elections. భాజపా శిరోమణి అకాలీదళ్ పొత్తు 1998 నుంచే కొనసాగుతూ వస్తోంది. ఈసారి కూడా జట్టుగానే పోటీ చేస్తున్నాయి ఈ పార్టీలు. పంజాబ్లో మొత్తం 13 స్థానాలకు గాను 10 చోట్ల అకాలీదళ్ పోటీ చేస్తుండగా మిగతా 3 చోట్ల భాజపా బరిలో దిగింది. 2014 ఎన్నికల్లో ఈ కూటమికి 6 సీట్లు రాగా ముక్కోణపు పోరులోనూ 35% ఓట్లు సాధించగలిగింది. ప్రస్తుత పొత్తులో భాగంగా భాజపాకు అమృత్సర్ నియోజకవర్గం దక్కింది. అమృత్సర్లో గెలవాలని భాజపా గట్టి ప్రయత్నాలే చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ని కాదని ఓటర్లు కమలదళానికి మద్దతు పలుకుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆప్ కూడా కాంగ్రెస్ కి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మొత్తంగా చూస్తే అమృత్సర్ భాజపా, ఆప్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరుకి వేదికగా మారింది.